ఎపిసోడ్ 2 క్రౌన్ ప్రిన్స్ చాంగ్ ఇంకా మ్యూయాంగ్ డాక్టర్ లీ కోసం డాంగే దగ్గరున్న మౌంట్ గుయాంగ్లో ఒక క్లినిక్లో పనిచేస్తున్నారని తెలుసుకొని ఆ వైపుగా ప్రయాణం కొనసాగిస్తారు. ఒక పక్క దారి పొడుగున అడవిలో ఉన్న నిశ్శబ్దం చాంగ్ని కలవరపరుస్తూనే ఉంటుంది. మొత్తానికి క్లినిక్ చేరుకున్న వాళ్ళకి వింత దృశ్యాలు ఎదురుపడతాయి. ఆ క్లినిక్ చుట్టూ ఎదురు కర్రలు పెట్టి ఉంటాయి. అలాగే తలుపులు కూడా బయట మూసివేసి ఉంటాయి. అసలు ఏం జరిగింది ఇక్కడ అని చాంగ్ అండ్ మ్యూయాంగ్ లోపలికి వెళ్తారు. కానీ క్లినిక్లో ఒక్కరు కూడా కనిపించరు. కానీ రక్తం ఇంకా యుద్ధ వాతావరణం మాత్రం కనిపిస్తుంది. ఇలా ఇల్లంతా చెక్ చేస్తూ ఉండగా సడన్గా చాంగ్ నడుస్తున్న ఫ్లోర్ బోర్డ్ విరిగిపడుతుంది. ఒక భయంకరమైన దృశ్యం వాళ్ళ కంటికి కనిపిస్తుంది. శవాలు, ఒకటి కాదు రెండు కాదు 10 సంఖ్యలో శవాలు ఆ సెటౌట్ కింద వాళ్ళకి కనిపిస్తాయి. లోకల్ గార్డ్స్కి సమాచారం ఇవ్వడంతో వాళ్ళు ఆ శవాలన్నిటిని మెజిస్ట్రేట్ కార్యాలయానికి తీసుకువెళ్తారు. అంతేకాక ఆ శవాల్లో డాక్టర్ లీ లేకపోవడంతో ఆయన ఇంకా బ్రతికే ఉన్నాడని చాంగ్కి అర్థమవుతుంది. మెజిస్ట్రేట్ కార్యాలయం దగ్గర అన్ని శవాలను చూసి సభ్యులందరూ ఒక్కసారిగా భయపడతారు. ఎందుకంటే ఆ శవాలన్నీ కూడా ఎవరో కొరికినట్టు రక్కినట్టుగా ఉంటాయి. అసలు దీనికి ఎవరు కారణమని ఆరా తీయడం మొదలు పెడతారు. క్లినిక్లో యాంగ్ అనే ఒక వ్యక్తి అయి ఉంటాడని ఒక అంచనాకి వస్తారు. ఎందుకంటే యాంగ్ కొన్ని రోజులుగా ఎదురు కర్రలను పోగు చేస్తున్నట్టుగా అక్కడున్న భటులు చెప్తారు. తక్షణమే తనను తీసుకొని రావాలని భటులకు ఆజ్ఞాపిస్తాడు మెజిస్ట్రేట్. ఇక్కడే ఉంటే డాక్టర్ లీని కనిపెట్టడం కష్టమని అర్థమవుతుంది చాంగ్కి. అక్కడి నుంచి డాంగేలో డాక్టర్ లీ గురించి తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని వెతుకులాట మొదలు పెడతాడు. మరోవైపు ప్యాలెస్లో యువరాజ్ చాంగ్కి సపోర్టుగా ఉన్న వాళ్ళందరూ కలిపి ఒక మీటింగ్ పెడతారు. హాంగ్జూ రాజ్యంలో చేస్తున్న అరాచకాలన్నిటిని ఆపాలంటే అసలు రాజుకి ఏమైందో రాజ్యంలో ఉన్న ప్రజలు అందరికీ తెలియజేయాలని అనుకుంటూ ఉంటారు. మ్యూయాంగ్ సహాయంతో లీకి మూలికలు సరఫరా చేసే వ్యక్తిని కనుగొంటాడు చాంగ్. చాంగ్కి మొదట్లో సమాచారం చెప్పడానికి ఆ వ్యక్తి నిరాకరించగా మ్యూయాంగ్ డబ్బులు ఆశ చూపించి అసలు డాక్టర్ ఎక్కడున్నారని అడుగుతారు. అయితే తనకు డాక్టర్ ఎక్కడున్నాడో తెలియదని, కొన్ని నెలలుగా చూడలేదని, కొన్ని రోజుల క్రితమే లీ అసిస్టెంట్ అయిన సో భీమ్ తనని కలిసిందని చెప్తాడు. ఎందుకు కలిసిందని ఆరా తీయగా ఆ ప్రశ్నకి కొంచెం సమయం తీసుకొని చచ్చిపోయిన వాళ్ళని తిరిగి బ్రతికించే మొక్క ఎక్కడ దొరుకుతుందని అడిగిందని చెప్తాడు. ఆ సమాధానం విన్న చాంగ్ మరియు మ్యూయాంగ్ ఒక్కసారిగా షాక్ అవుతారు. అసలు అలాంటి మొక్క ఒకటి ఉందా అని ఆశ్చర్యంగా అడుగుతారు. దానికి సమాధానంగా నార్త్ సైడ్ ఉన్న ఫ్రోజన్ వ్యాలీ పర్వతాల్లో అది పెరుగుతుందని చెప్తాడు. వెంటనే చాంగ్ ఇంకా మ్యూయాంగ్ ఆ దిశగా బయలుదేరుతారు. ఫ్రోజన్ వ్యాలీకి వెళ్ళిన చాంగ్కి అక్కడ మంచు కొండను తవ్వుతూ సో భీమ్ కనిపిస్తుంది. సో భీమ్ చాంగ్కి మొత్తం చెప్తుంది. డాక్టర్ లీ ప్యాలెస్లో ఎవరో చనిపోయిన వ్యక్తిని మళ్ళీ తిరిగి బ్రతికించాలనుకోవడమే ఈ అనర్థాలన్నిటికీ కారణమని చెప్తుంది. అంతేకాక క్లినిక్ నుంచి శవాలు బయటికి తీసామని మ్యూ చెప్పగా ఆ మాటలు విన్న సో భీమ్ అలా జరిగి ఉండకూడదని, ఆ చనిపోయిన పేషెంట్స్ అందరూ రాత్రిపూట మళ్ళీ ప్రాణం పోసుకొని బ్రతికున్న వాళ్ళని చంపి తింటారని చెప్తుంది. ఎలాగైనా ఊర్లో ఉన్న వాళ్ళకి చీకటి పడేలోపు ఆ విషయం చెప్పి కాపాడాలని అనుకుంటుంది. అంతేకాక పరిష్కారం అంతా డాక్టర్ దగ్గరున్న బుక్లో భద్రపరిచి ఉందని, ఆ బుక్ని కానీ సంపాదిస్తే ఈ జబ్బుకి విరుగుడు కనిపెట్టచ్చని సో భీమ్ చెప్తుంది. మ్యూయాంగ్ తన మాటలు నమ్మొద్దని అంటాడు. కానీ చాంగ్ మ్యూయాంగ్కి నచ్చజెప్పి సో భీమ్ని ఊరికి తీసుకెళ్ళి ప్రజల్ని హెచ్చరించమంటాడు. అలాగే తాను క్లినిక్కి వెళ్ళి డాక్టర్ బుక్ని వెతికి తీసుకొస్తానని అంటాడు. ఇదిలా ఉండగా వెదురు కర్రలు పట్టుకొని తిరిగి వచ్చిన యాంగ్కి భటులు క్లినిక్లో ఉండడాన్ని చూసి షాక్ అవుతాడు. అలాగే అక్కడ శవాలు లేవని, వాటిని మెజిస్ట్రేట్ కార్యాలయంలోకి తీసుకువెళ్లారని తెలుసుకొని అక్కడికి పరిగెడతాడు. అక్కడికి చేరుకున్న యాంగ్ వాళ్ళు రాత్రి అయితే తిరిగి లేస్తారని, మనుషులు చంపుతారని చెప్తాడు. అది ఏమాత్రం పట్టించుకునే అధికారులు తనని అరెస్ట్ చేయమంటారు. అయినా కూడా యాంగ్ ఆ శవాన్ని కాల్చే ప్రయత్నం చేస్తాడు. కానీ భటులు తనని అడ్డుకుంటారు. ఈలోపు చాంగ్ తిరిగి క్లినిక్కి వస్తాడు. అయితే క్లినిక్లో కమాండర్ బూయిమ్ తనని అరెస్ట్ చేసేందుకు రెడీగా ఉంటాడు. చాంగ్ ప్రాణం పోసే పువ్వు గురించి భూమికి చెప్పే ప్రయత్నం చేస్తాడు. అయినా ఆ మాటలు వినని భూమ్ రాజుకి పిచ్చి పట్టిందని హేళన చేస్తాడు. ఇంకా అసహనానికి గురి అయిన చాంగ్ భూమితో గొడవకు దిగుతాడు. ఇలా వీళ్ళు గొడవ పడుతూ ఉండగా పక్క గదిలో నుంచి ఏవో వింత శబ్దాలు రావడం మొదలు పెడతాయి. దానికి భూమ్ తన సైనికుల్ని చెక్ చేయమని చెప్తాడు. మరోపక్క మ్యాజిస్ట్రేట్ కార్యాలయం దగ్గర యాంగ్ మాటలు అస్సలు పట్టించుకునే ఆఫీసర్లు
తానే తప్పు చేశాడు అని ఒప్పించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈలోగా సో భీమ్ ఇంకా మ్యూ యాంగ్ అక్కడికి చేరుకుంటారు. సో భీమ్ ఇంకా మ్యూ యాంగ్ కూడా అక్కడున్న మెజిస్ట్రేట్స్ని ఒప్పించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ వాళ్ళని కూడా పట్టించుకోకుండా హేళన చేస్తూ ఉంటారు ఆఫీసర్స్. సో భీమ్ అక్కడున్న జనాల్ని ఇక్కడి నుంచి అందరూ పారిపోమని హెచ్చరిస్తుంది. రాత్రి కావడంతో సో భీమ్కి కంగారు మొదలవుతుంది. ఈ పిచ్చి వాళ్ళని అరెస్ట్ చేసి బంధించమని ఆఫీసర్ ఆర్డర్ చేస్తాడు. కట్ చేస్తే ఫ్లాష్ బ్యాక్. అప్పుడు డాక్టర్ లీ రాజు శరీరాన్ని పరిశీలించి చనిపోయాడని మేనమామ హాంగ్ జూకి నిర్ధారణ చేస్తాడు. అయితే హాంగ్ జూ తన కూతురు ఇంకో నెలలో బిడ్డని కంటుందని, అప్పుడు తన మేనల్లుడు రాజు అవుతాడన్న స్వార్థంతో డాక్టర్ లీని రాజుగారికి తిరిగి ప్రాణం పోయమని చెప్తాడు. హాంగ్ జూ చెప్పినట్టు డాక్టర్ లీ ఆ పువ్వుల రసం నోట్లో పోయగా ఆ రాజు మళ్ళీ బ్రతికి వస్తాడు. కాకపోతే హాంగ్ జూ మీదకి దాడి చేస్తాడు. మళ్ళీ ప్రజెంట్కి వస్తుంది స్క్రీన్ ప్లే. రాత్రి అవుతుంది. ఒకానొక సలహాదారుడు ఆ పడి ఉన్న శవాల్లో ఒక శవం కదలడం గమనిస్తాడు. తానే కాదు, అక్కడ గుంపులు గుంపులుగా ఉన్న జనాలు కూడా దాన్ని చూస్తారు. అంతేకాకుండా వాళ్ళలో భయం మొదలవుతుంది. తన భార్య తిరిగి ప్రాణం పోసుకుందని తన భర్త వెళ్ళి కౌగిలించుకోగా తన జాంబీ భార్య తనని చంపేస్తుంది. ఇంకా మిగతా జాంబీస్ కూడా లేవడం మొదలుపెట్టి అక్కడున్న జనాల మీదకు దాడి చేస్తాయి. ఇదిలా ఉండగా డాక్టర్ లీ క్లినిక్లో క్యాబిన్లో శబ్దాలు ఎందుకు వస్తున్నాయని చూడటానికి వెళ్ళిన ఆ సైనికులు ఆ క్యాబిన్ తెరుస్తారు. అంతే, ఒక్కసారిగా జాంబీగా మారిన డాక్టర్ లీ వాళ్ళ మీదకు దాడి చేయడం మొదలు పెడతాడు. జాంబీగా మారిన తన సైనికుడిని భూమే చంపాల్సి వస్తుంది. డాక్టర్ లీతో పోరాడుతున్నప్పుడు భూమికి కూడా ఇన్ఫెక్షన్ అయిపోతుంది. చాంగ్ తప్పించుకుందాం అనే లోపే తనని లాక్ చేసి వెళ్ళిపోతాడు ఒక భటుడు. ఈలోపు భూమి జాంబీగా మారి చాంగ్ని తరమగా చాంగ్ తన తల నరికేస్తాడు. అక్కడి నుంచి తప్పించుకొని బయటకు వచ్చిన చాంగ్కి ఊరు మొత్తం తగలబడిపోతున్న దృశ్యాలు కనిపిస్తాయి.